వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంపోలు చేరుకున్నారు. కాసేపట్లో సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అంపోలు చేరుకున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసింది బాబు సర్కార్. ప్రస్తుతం ఆయన అంపోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను పరామర్శించడానికి, వారి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడానికి అంపోలు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కాసేపట్లో మీడియా ఉద్దేశించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. అసలు సీదిరి అప్పలరాజుకి ఏమాత్రం సంబంధం లేని విషయంలో ఆ కేసుని ఆయన పైకి నెట్టి ఆయన ఏదో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసినట్టుగా చిత్రీకరించి జిల్లా జైలుకి ఆయన్ని తరలించిన పరిస్థితి. కేవలం సీదిరి అప్పలరాజు మాత్రమే కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలపైన ఇదే రకంగా అక్రమ కేసులు బనాయించడం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చూసాం.